కరోనా అంటూ కలకలం రేగింది కడప జిల్లాలో. కానీ కడపలో కరోనా కేసు నమోదు కాలేదు అంటున్నారు డిఎంహెచ్ఓ నాగరాజు. నంద్యాలకు చెందిన మహిళ దగ్గు జలుబుతో బాధపడటంతో ఆమెను అబ్జర్వేషన్లో ఉంచామంటున్నారు. కరోనా నిర్ధారణ కాలేదు అంటున్నారు. ఇక అసలు కరోనా కిట్స్ తమ వద్ద లేవు అంటున్నారు డిఎంహెచ్ఓ. అవాస్తవాలను ప్రచారం చేయొద్దని కూడా వారు కోరుతున్నారు. గౌసిన్ మొబిన్ అనే ఒక 75 ఇయర్స్ లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్తో వచ్చింది. దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన ప్రొద్దుటూరులోన అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ తీసుకునింది. నెక్స్ట్ వీళ్ళు జీజీహెచ్కి వెళ్ళారు. అంటే బాగుందని వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చినారు. జీజీహెచ్కి వెళ్తే జీజీహెచ్లో కోవిడ్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంది, కొద్దిగా సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని. దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అది కరెక్ట్గా కనుక్కోకుండా ప్రెస్లో కానీ దీంట్లో కానీ వస్తూ ఉంది. కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా, ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా కేసెస్ కోవిడ్ మనమేమి కొత్తగా చూసింది కాదు, నెక్స్ట్ కేసెస్ ఏవైనా వచ్చినా కూడా మనము ఇదిగా చేయడం జరుగుతుంది. యాజ్ పర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. రైట్, మా ప్రతి దామోదర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దామోదర్, డిఎంహెచ్ఓ చెప్తున్నట్టుగా ఇది పెద్ద పిక్చరైజ్ చేసి చెప్తున్నారు, నిజంగా అక్కడ అటువంటిది ఏమీ లేదు అంటూ ఉన్నారు. అలాగే ఎంతవరకు నమ్మశక్యంగా ఉంది? కేవలం దగ్గు జలుబుతో అడ్మిట్ అయిన వాళ్ళు, కానీ మొత్తం మనం చూస్తున్నాం మన పక్క రాష్ట్రాల్లో కూడా కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో భయపడడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి డిఎంహెచ్ఓ అలా అంటున్నారా, లేకపోతే నిజంగా అలాంటిది ఏం లేదా? ఈరోజు అయితే అధికారులు విరుద్ధ ప్రకటనలు చేశారనిపిస్తుంది. ఉదయం ఏదైతే రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆమె కోవిడ్ లాంటి లక్షణాలతో బాధపడుతుంది అని మీడియాకి తెలియజేస్తుంది. ఆ తర్వాత ఏదైతే కడప జిల్లా డిఎంహెచ్ఓ నాగరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చిన మహిళ, వృద్ధ మహిళ 75 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకు దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతుంది, కొంత లంగ్ ఇన్ఫెక్షన్ కూడా ఆమె ఉంది, ఏజ్డ్ కాబట్టి ఆమెను కోవిడ్ వార్డులో చేర్చామని చెప్తున్నాడు. మొత్తం మీద అయితే వీరిద్దరూ పరస్పర ప్రకటనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కోవిడ్ లక్షణాలు, కోవిడ్ కిట్లే మా దగ్గర లేవు, ఇప్పటికి ఇంకా పరీక్షలు ప్రారంభించలేదని చెప్తున్న నేపథ్యంలో ఎవరి మాటలు నిజాలో అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద అయితే ఆమె దగ్గు జలుబుతో బాధపడుతున్నందువల్ల ఆసుపత్రిలో ఆ వార్డులో ఉంచామని చెప్తున్నాడు. కోవిడ్ లేకపోతే అందరూ ఆనందిస్తారు, దానికి తగ్గట్టు సంతోషంగానే ఉంటారు. కానీ ఈ విషయంలో పూర్తి స్థాయి నిజాలు అధికారులు సమన్వయం చేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఏదైతే కోవిడ్ లక్షణాలతో వారి కుటుంబ సభ్యులకు ఏమైనా ఉందా అన్న విషయంలో వారిని కూడా పరీక్షించి చేస్తే వారికి ఎవరికి లేనంట్లో కూడా తెలిసింది. అయితే ఈ విషయాన్ని అధికారులు బయటకు చెప్పడం లేదని తెలుస్తుంది. ఆమె ప్రొద్దుటూరులోను, జీజీహెచ్ లోను, తర్వాత రిమ్స్ కు వచ్చింది అని చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్నట్టుగా ఇప్పుడు డిఎంహెచ్ఓ అన్నట్టుగా కూడా లేనిది ఉన్నదని చెప్పడం నిజంగా తప్పే. కానీ ఒకవేళ అయితే ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ నిజంగా కరోనా అనేది విజృంభిస్తోంది, పక్కన చూస్తూ ఉన్న మన సంఖ్య కూడా పెరుగుతూ ఉంది, ప్రికాషనరీ మెథడ్స్ ఏం తీసుకుంటున్నారు? మా దగ్గర కరోనా కిట్లే లేవు అని చెప్తున్నారు డిఎంహెచ్ఓ స్వయంగా. దానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఫర్దర్గా ఒకవేళ వస్తే కేసు ఎలా ట్రీట్ చేస్తారు? నిన్న మీడియాతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ కోవిడ్ విషయాలకు సంబంధించి ప్రోటోకాల్ పాటిస్తున్నాము, కోవిడ్ కి సంబంధించి టెస్టింగ్ కిట్స్ కూడా ఏదైతే జిల్లాలకు కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ప్రతి చోట పరీక్ష చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడడం కొంత విడ్డూరంగా ఉంది. మరోవైపు ఇద్దరికి ఏదైతే అటు రిమ్స్ సూపరింటెండెంట్ కానీ మధ్య ఏదైతే డిఎంహెచ్ఓ మధ్య సమన్వయం లేదా, లేకపోతే ఇద్దరి మధ్య సమాచార పంపిణీ జరగడం లేదా అన్న విషయం కూడా ఇద్దరి మాటల వల్ల అర్థమవుతుంది. మొత్తం మీద అయితే ఆవిడ కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిందంటూ ఏదైతే సూపరింటెండెంట్ తెలియజెప్పడం, అసలు కోవిడ్ లక్షణాలే లేవు, ఇంతవరకు ఒక కేసు కూడా జిల్లాలో నమోదు కాలేదని. ఆమె నంద్యాల సమీపంలో చాగలమర్రి అంటే నంద్యాల జిల్లాకు సంబంధించి అటువైపు నుంచి వచ్చింది. మొదట్లో ప్రొద్దుటూరులో చూయించుకుంది, ఆ తర్వాత జీజీహెచ్ లో చూయించుకుని తర్వాత రిమ్స్ కు వచ్చిందంటూ కూడా చెప్పాడు. 75 సంవత్సరాల వయసులో ఉన్న ఆమె లక్షణాలతో బాధపడుతుంది, కానీ ఆమెకైతే కోవిడ్ లక్షణాలు కోవిడ్ మాత్రం కాదని చెప్తున్నారు.
చెప్తున్న నేపథ్యంలో కొంత ఒకవేళ పరస్పర ఎవరైనా విరుద్ధ వస్తే ప్రకటనలు ప్రిపేర్డ్ గా ఉన్నారా లేదా అక్కడ వైద్య అధికారులు ఒకవేళ ఎవరైనా కరోనాతో ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పలేం, ప్రిపేర్డ్నెస్ ఏం కనిపించట్లేదు అక్కడ. సుమతి, ఖచ్చితంగా అన్ని జిల్లాల్లోనూ ఏదైతే ప్రధాన ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నో అందుకు సంబంధించి కరోనా వార్డులు కూడా ఏర్పాటు చేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన నేపథ్యం దీనికి తగ్గట్టుగానే అధికారులు కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికి తగ్గట్టు కూడా కిట్స్ కూడా పంపిణీ జరిగింది. కానీ వీరిద్దరి మధ్య ఏదైతే ఇద్దరు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంలోనే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారనిపిస్తుంది. మొత్తం మీద మనం ఇటు తిరుపతి కానీ ఇటు రాయలసీమ వ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన ఆసుపత్రుల్లో మాత్రం పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉన్నామని అధికారులు చెప్తున్నారు. రైట్ దామోదర్, థ్యాంక్ యూ సో మచ్. కరోనా అంటే భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తత అయితే అవసరం ఉంది. అలసత్వం అసలు పనికిరాదు. మరి ఇక్కడ కడప జిల్లాలో ఎవరి మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందో తెలియదు. అక్కడ కరోనా కిట్లు లేవని డిఎంహెచ్ఓ అంటున్నారు. దీనిపైన అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.